గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ ఈ స్కూల్లో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో స్పెషల్ పిల్లలకి, వికలాంగుల పిల్లలకి, బదిరా మోగా పిల్లలకి టీచర్గా పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా 10th క్లాస్ బాగా మంచిగా రిజల్ట్తో పాస్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు గత 7 నెలల క్రితం నుంచి సెప్టెంబర్లో ఒక శ్రీ పి పద్మనాభరాజు గారు ప్రిన్సిపల్గా వచ్చారు ఇక్కడికి. ఆయన ప్రిన్సిపల్గా రాకముందు నుంచి కూడా ఇక్కడ స్కూల్లో పనిచేసే టీచర్స్కి, హాస్టల్ స్టాఫ్ని, పిల్లల్ని, విద్యార్థులని అందరినీ కూడా చాలా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా మేము చాలా భరించి ఓపికగా ఉన్నాము. మా పై అధికారులకు కూడా ఇతని గురించి మేము కంప్లైంట్ రూపంలో తెలిపినా కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఎలా పాస్ అవుతారో నేను చూస్తాను, టీచర్లు ఎవరు పాఠాలు చెప్పట్లేదు, పిల్లలు ఎవరు చదవట్లేదు అని చెప్పి వాళ్ళని ఎలాగైనా నేను ఫెయిల్ చేయిస్తానని ఆయన ఏదో సవాల్ చేసినట్టుగా మాట్లాడడం, పిల్లలకు సరిగ్గా హాస్టల్లో కూడా ఏ విధమైన వసతులు కల్పించకుండా చూడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఎంతగా భరించినా కూడా ఇప్పుడు కొత్తగా ఈరోజు జరిగింది ఏంటంటే ఆయన టీచర్స్ గురించి కూడా చాలా, అందరూ లేడీ టీచర్స్ అవ్వడం వలన టీచర్స్ గురించి కూడా చాలా అసభ్యంగా, మేము మాట్లాడుకోలేని విధంగా మా అమ్మల గురించి అన్నట్లుగా కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. దాని గురించి మేము అడిగాము. ఈరోజు అడిగితే ఆయన నేనేం అనలేదని చెప్పి అన్ని అబద్ధాలు ఆడడం, అన్ని అబద్ధాలు చాలా ఈజీగా ఆడతారు. దయచేసి పై అధికారులు స్పందించి ఈ విషయంలో చర్యలు తీసుకుని మాకు గతంలో మళ్ళీ ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా పిల్లలకి, పాఠశాలలో చదివే విద్యార్థులకి, స్టాఫ్కి, పాఠశాల సిబ్బంది, టీచర్స్కి ఎవరికి కూడా ఆయన నుంచి ఏ విధమైన హాని కలగకుండా పై అధికారులు చర్యలు తీసుకుంటే మంచిదని మేము ఆలోచిస్తున్నామండి. నేను శ్రీ వెంకటేశ్వర బదిరీ పాఠశాల హాస్టల్ నందు ఏఎన్ఎంగా పనిచేస్తున్నానండి. ఇక్కడ గత 7 నెలల బట్టి పి పద్మనాభరాజు గారు ప్రిన్సిపాల్గా వచ్చారండి. ఆయన వచ్చిన కాడించి ఇంతకు ముందు కూడా చాలా ఎన్నో బాధలు పెట్టేవారండి. స్కూల్ టెక్నీషియన్గా ఉండగా కూడా అనవసరంగా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎన్నో మాటలు మాట్లాడేవారండి. అయినా మేము పట్టించుకునేవారం కాదు, ప్రిన్సిపాల్ గారికి చెప్పుకునేవారం, ఏదో మేము అలాగా ముందుకెళ్ళిపోయేవాళ్ళం అండి. కానీ ఈ ప్రిన్సిపాల్ అయిన కాడించి ఈ రోజు వచ్చే వరకు కూడా ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని ఎన్నో మాటలు అంటూనండి, దూషణకరమైన మాటలండి. అవి మేము చెప్పుకోలేమండి. మేము మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నామండి. మేము ఇంటికి వెళ్ళి భర్తలతో కూడా చెప్పుకోలేని విషయాలండి ఇవి. అలా చెప్పుకుంటే మమ్మల్ని ఉద్యోగాలు కూడా చేయనివ్వరేమోనండి. ఆ రకంగా మమ్మల్ని హింస పెడుతూ ఆయన ఎంతగానో బాధలు పెడుతున్నారండి. ఈ రకమైన బాధలతోనండి ఈ మధ్యకాలంలోనండి పిల్లలకి ఫుడ్ పెడితే భోజనం పెడుతుంటే కడుపు నిండా వాళ్ళకి భోజనం పెడితే పిల్లలు మాట వినరు. మన చెప్పు చేతుల్లో ఉండాలంటే పిల్లలకి కడుపు నిండా ఫుడ్ పెట్టకూడదు. అలాగేనండి పిల్లలు మానసికంగా కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళకు చదువునివ్వకుండా మీరు వీళ్ళని ఫెయిల్ చేస్తే ఈ స్కూల్ ఉండకూడదు. మొత్తం పిల్లలందరినీ కూడా వేరే స్కూల్కి పంపించేయడం అండి. పేరెంట్స్తో కూడా చెప్పడం అండి, ఇక్కడ స్కూల్ టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు, ఇక్కడ హాస్టల్ స్టాఫ్ ఫుడ్ సరిగ్గా పెట్టరు. అలాగేనండి ఈ మధ్యకాలంలోనండి పిల్లలు ఆడుకుంటుంటేనండి ఇక్కడ మణివర్షిత్ అని ఒక బాబు ఉన్నాడండి. ఆ బాబుని పిలిచండి, ఆ పిల్లడుని వీడు అవయవాలు ఎంతంత ఖరీదు చేస్తాయో తెలుసా అండి మీకు, మొత్తం వీడు 8 కోట్లు విలువ గలవాడండి వీడు అని చెప్తే, ఏంటండి అదేంటి అలా మాట్లాడుతున్నారు ఏంటండి అని అంటే, వాడి కళ్ళు 2 కోట్లు, వాడి కిడ్నీలు 2 కోట్లు అని ఆడి అవయవాలు ఖరీదు పెట్టి మాకు చెప్పడం అండి. ఈ రకంగా ఆయన ఏమైనా పిల్లోని తీసుకెళ్ళి దాచేసి మా మీద పెట్టినా పెడతారేమోనని మేము చాలా భయపడ్డామండి. పిల్లలు దాచి బతకవలసి వచ్చిందండి మేము ఇక్కడ ఈ మధ్యకాలంలోనండి ఆయన నుండి. ఎందుకంటే ఆయన సెలవు పెట్టి బయటకు వెళ్తే ఏం చేస్తాడో ఆయనకే తెలియదండి. అర్ధరాత్రి వస్తారండి, 9 10 ఉన్నాయి, ఏ టైం లేదండి. మేము హాస్టల్లో ఉంటామండి. ఆ టైం నిమిత్తం ఆయన వస్తుంటే గేట్ల దగ్గర కాపలాలు ఉండి భయపడవలసి వచ్చేదండి. ఇలా ఎన్నో హింస అండి, ఎన్నో బాధలండి ఆడవాళ్ళని. ఈ రకంగా పెడతా ఉంటుంటే ఈయన వల్ల మేమైతే మా పిల్లల గురించి, బిడ్డల గురించి మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. పిల్లలు ఉంటేనే మాకు ఉద్యోగాలు ఇక్కడ. మరి ఈ రకంగా చెప్తూ ఉంటుంటే మేము ఏ రకంగా మేము ఇక్కడ పనులు చేసి మేము ఇక్కడ ముందుకు వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదండి. కాబట్టి మా దయవించి మమ్మల్ని మీరు మాకు ఏ రకంగా న్యాయం చేస్తారో మాకు న్యాయం చేయాలని మేము అందరం కూడా కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.